చాలా మంది ఏంటంటే బిజీ లైఫ్ ఆర్ లేదంటే కొంచెం అతి తెలివి అని చెప్పొచ్చు. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేస్తే తగ్గిపోవచ్చు. బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది అనే అపోహలో కొంతమంది బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు. అంటే మధ్యాహ్నం ఎక్కువ తినేసి నైట్ 7 బిఫోర్ తినేయాలి అన్నట్టుగా బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేస్తారు. రియల్లీ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల తగ్గిపోతారా? బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసినందువల్ల ఏం నష్టం రాదు. కొంతమంది తినాలి కంపల్సరీ అని చెప్తారు కానీ ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే ఎన్నో రీసెర్చ్‌లు చేసిన అనుభవాల మీదగా చెప్పేది. అయితే తగ్గడం అనేది మనం క్యాలరీస్ ఏం తీసుకుంటున్నాం అనేది. ఎన్నిసార్లు తింటున్నాం అనే దానికన్నా కూడా ఒకసారి బ్రేక్‌ఫాస్ట్ అంటే ఎందుకంటే నైట్ అంతా గ్యాప్ ఉంటది కాబట్టి మార్నింగ్ ఒక చిన్న అవకాశం ఉంటది. ఎందుకంటే అది దానికి ఫ్యాట్‌లోంచి కరిగించుకునే అవకాశం అయితే ఉంది. అది మంచిదే కానీ మరి 2 సార్లు తిన్నా పర్వాలేదు. మీరు మధ్యాహ్నం తిని సాయంత్రం తినండి. కానీ మరి కావాల్సినవి మాత్రం ఇయ్యాలి. మార్నింగ్ ఏవైతే మనం ఇంతకుముందు చెప్పినట్టు బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రిషన్ పోవాలి కదా, అది సరే మధ్యాహ్నం ఇవ్వండి, సాయంత్రం ఇంకో రకంగా తీసుకోండి. మళ్ళీ సాయంత్రం 7 తర్వాత ఇప్పుడు నేచర్ అనేది ఎట్లుంటుందంటే సన్సెట్ సన్ రైజ్ సన్సెట్తో ఉంటుందమ్మా. అప్పుడు దాని ప్రకారం మన డైజెషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇట్లా వెళ్తుంది మళ్ళీ ఇట్లా డౌన్ అయిపోతుంది. అప్పుడు మనం దాన్ని బట్టి ఫాలో అంటే 7 o'clock తర్వాత తినకూడదు. 2 సార్లు తినండి, ఒకసారి తినండి, ఎన్నిసార్లు తిన్నా ఏం కాదు, 3 సార్లు తిన్నా కూడా. కానీ ఆ టైమింగ్స్ ఫాలో కావాలి, బిఫోర్ 7 మాత్రం క్లోజ్ చేయాలి. నైట్ ఆకలి వేసినా కూడా తినకూడదు. అసలు ఏది ఆకలి ఎందుకు వేసిందంటే మనం మనకు అలవాటు చేస్తాం కదా, రోజు 10, 11, 12 ఎప్పుడు పడితే అప్పుడు తింటాం కదా. ఆ టైంకి మైండ్ ఏం చేస్తుందంటే అంతకుముందు చేసిందంతా గుర్తు తెచ్చింది. అప్పుడు స్టమక్ ఏమైందంటే అప్పుడు లోపల ఏం లేకపోయినా మళ్ళీ వెంటనే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయ్యేసరికి ఆకలి పెట్టినట్టుంటుంది. కానీ అది సైకలాజికల్ ప్రాబ్లం, ఈ స్టమక్ ప్రాబ్లం కాదు అది. దీన్ని బట్టి ఇది ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు దాకా మనం ఆడిచ్చింది కదా, మనం ఇప్పుడు దాన్ని ఆడియాలి. సింపుల్ మైండ్ ట్యూన్ చేస్తే సరిపోద్ది అంతే.